హాయ్ ఫ్రెండ్స్, ఇవాళైతే మీ ముందుకు ఒక పాపులర్ బ్లూటూత్ని అయితే తీసుకురావడం జరిగింది. ఈ బ్లూటూత్ స్పీకర్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ ఆ విధంగా అట్రాక్ట్గా ఉన్నాయన్నమాట. ఇది మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఇది మనకు ట్రైబిట్ నుంచి వస్తున్న ఒక బ్లూటూత్ స్పీకర్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదండి. నా పర్సనల్గా నేను పర్చేజ్ చేశాను. దానివల్ల నాకు చాలా బాగా అనిపించింది దీని సౌండ్ ఇలా. అందుకని చెప్పేసి ఇప్పుడు ఒకసారి దాన్ని మీకు అన్బాక్సింగ్ చేసి చూపించి దాని గురించి ఒకసారి డీటెయిల్స్ చెప్తామని చెప్పేసి చేస్తున్నానండి ఈ వీడియోను. దీనిలో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, అలాగే ఇది ఎవరికి ఉపయోగపడుతుంది, దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పేసి దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్. ముందుగా అయితే బాక్స్ అయితే ఇలా ఉందండి. చూడడానికి అయితే లుక్ అయితే చాలా క్వాలిటీగా అవపడుతుంది బాక్స్ లుక్ కూడా. ఒకసారి అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసి అయితే మనం దీంట్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో మనం చూద్దాం ఒకసారి. ఒక కంపెనీ వాళ్ళు ఇచ్చిన సీల్ని అయితే బ్రేక్ చేసిన తర్వాత బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేయగానే ట్రైబిట్ నుంచి వచ్చిన ఒక మాన్యువల్ ఇన్ఫర్మేషన్ గైడ్ అయితే ఉందండి. ఇదే వారంటీ ఇన్ఫర్మేషన్ క్విక్ స్టార్ట్ గైడ్. ఇదైతే చాలా పెద్దగా ఉందండి. దీని గురించి అయితే దీని గురించి అయితే మనకు ఎక్స్ప్లెనేషన్ కోసం రాయడం అయితే జరిగింది. దీంట్లో మనకేమైనా అర్థం కాకపోతే ఈ బుక్ని చూసి అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఓకే, దాన్ని పక్కన పెట్టేసాం. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో అయితే మనకైతే టైప్ ఏ టు టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే చాలా గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న అన్ని టైప్ సి పోర్ట్తో వస్తున్నాయి కాబట్టి మనకు కొంచెం ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎక్కడైనా ఛార్జ్ పెట్టుకోవాలంటే. నెక్స్ట్ వచ్చేసి మనకైతే స్పీకర్ అయితే ఉంది. దాంతోపాటు ఇంకేమన్నా ఉన్నాయని చూస్తే ఏమీ లేదండి, జస్ట్ కాలింగ్ ఎంటీ ఉంది అంతే. ఓకే, దీన్ని అయితే మళ్ళీ పక్కన పెట్టేసి ఒకసారి మనం స్పీకర్ ఎలా ఉందో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ముందుగా మనకైతే రేపర్ ఇచ్చారు, దాని మీదనైతే కొన్ని అయితే రాశారు. ఓకే, దాన్ని తీసేసి ఒకసారి స్పీకర్ని అయితే బయటికి తీసి చూద్దాం లుక్ అయితే ఎలా ఉందో. బిల్ట్ క్వాలిటీ అయితే ఆసమ్ ఉంది ఫ్రెండ్స్. దీనికి ఇచ్చిన హ్యాండిల్ రబ్బర్ టైప్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. దీనికి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్లో ట్రైబిట్ అని మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఒక క్లాత్ ఫినిష్లో చాలా అంటే అసలు ఆసమ్ ఉంది క్వాలిటీ అయితే. మీరు చూసిన దానికంటే ఇంకా లైవ్లో చూసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీని పై సైడ్ అయితే మనకు మోడ్ అండ్ వాల్యూ అప్ అండ్ డౌన్ రాగర్స్ ఇచ్చారు. హ్యాండిల్ అయితే చాలా హ్యాండ్లింగ్గా ఉంది. కింద రబ్బర్ టైప్ ఆఫ్ ఫినిషింగ్తో ఇచ్చారు. ఇది మనం గ్లాస్ మీద కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు దానికి వచ్చే సౌండ్తో మనకు జరిగి కింద పడిపోకుండా ఉండడానికి. నెక్స్ట్ వచ్చేసి పవర్ ఆన్ బటన్ అండ్ బ్లూటూత్ అండ్ ఎక్స్ట్రా బేస్ కోసం ఎక్స్ప్రెస్ అని చెప్పేసి దాని మీద అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అయితే పవర్ ఆన్ చేద్దాం. పవర్ ఆన్ చేయగానే మనకైతే బ్లూటూత్ అయితే బ్లింక్ అవుతూ ఉంది. మనైతే బ్లూటూత్ అయితే పేర్ చేయమని చెప్పేసి అంటుందన్నమాట. ఒకసారి నేను బ్లూటూత్ అయితే పేర్ చేసి నా మొబైల్లో ఒక వీడియో అయితే పెట్టాను. ఒకసారి అయితే ఏమైనా సాంగ్స్ పెట్టి వినిపిద్దాం అనుకున్నాను, కానీ కాపీ రైట్స్ పడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేనైతే ఈ విధంగా అయితే పెట్టాను ఫ్రెండ్స్. సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. దీంతోపాటు మనం ఒకసారి దీని ఫ్యూచర్లోకి వెళ్ళి చూస్తే అసలు దీని వాట్స్ వచ్చేసి ఎంత, దీని ఫ్యూచర్స్ ఏంటి, అది ఏంటి అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటే మనకు దీంట్లో గుడ్ థింగ్ ఏంటంటే మనకు ఇంత చిన్న స్పీకర్స్లో వచ్చేసి మనకు 40 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంత చిన్న దాంట్లో మనకు 40 వాట్స్ సౌండ్ అనేది చాలా అగ్రెసివ్ అన్నట్టు, చాలా అసలు ఎక్సలెంట్ అనుకోవచ్చు. దాంతోపాటుగా నాకు దీంట్లో బాగా నచ్చిన మెయిన్ థింగ్ ఏంటంటే ఇది 360 డిగ్రీస్ సరౌండింగ్ సిస్టమ్ అన్నట్టు. అదేవిధంగా ఇలాంటి 2 పర్చేజ్ చేసినట్లయితే ఒకదానికొకటి కనెక్ట్ చేసుకుంటే ఇంకా ఎక్సలెంట్ సౌండ్ క్వాలిటీ వస్తుంది. అంత అవసరం లేదండి, ఒక్కటైతే మనకు చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దీంట్లో మనకు 2 ట్విటర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2 డ్యువల్ ప్యాసివ్ స్పీకర్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మెయిన్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే 3 ఇంచెస్ ఊపర్ని అయితే పెట్టారు ఫ్రెండ్స్. దానివల్ల మనకు సౌండ్ క్వాలిటీ అనేది దీంట్లో మొత్తం వచ్చేసి మనకు 5 స్పీకర్స్ ఉండడం వల్ల మనకు సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగా వస్తుంది. మనం ఏ యాంగిల్లో పెట్టినా కానీ మనకైతే మన 360 డిగ్రీస్ సౌండ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అంతేకాకుండా ఇది వచ్చేసి బ్లూటూత్ వర్షన్ 5.3కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో అయితే బిగ్ క్వాలిటీ 360 డిగ్రీస్ ఆడియో క్వాలిటీని అయితే మనం బిగ్ సౌండ్తో హాయిగా ఎంజాయ్ చేయొచ్చు అండి మనం అవుట్ సైడ్లో ఉన్నా కానీ. అలాగే మనకి ఇది
వాటర్ రెసిస్టెంట్తో వస్తుందండి. ఇదైతే ఇంకా ఆసమ్ అని చెప్పుకోవచ్చు అండి మనం. ఇదైతే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మోర్ వీడియోస్ ఫాలో మీ. థ్యాంక్ యూ.